ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది సూపే ముక్కలు రసం అంటారు, చారు అంటారు అనమాట. ఇది హెల్త్ ఫుడ్ అనమాట, హెల్త్ది రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే చారులా పెట్టేసి రైస్లో తింటారన్నమాట ఫ్రెండ్స్. కొంతమంది ఏమో చపాతీలో కూడా నంచుకుంటారన్నమాట. కానీ ఏంటంటే ఎక్కువ రైస్లో తింటారన్నమాట. లేదనుకుంటే కొంతమంది తాగుతారు కూడా ఫ్రెండ్స్ దీన్ని, రసముని. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని బోన్ సూప్ అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే మటన్ బోన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది ఓన్లీ దాని బోన్స్ అనమాట ఫ్రెండ్స్. వీటిని అంటే మటన్ అంటూ ఉండదు అనమాట, ఓన్లీ బోన్స్ అనమాట. అది మోకాళ్ళ నొప్పులకి, హెల్త్కి కూడా మంచి బలాన్ని ఇస్తుంది అనమాట, శక్తిని ఇస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఈ యొక్క సూపు ఇదేంటంటే హెల్త్ బాగున్నా బాగోకపోయినా నెలకు ఒక 2 సార్లు అయినా సరే తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది హెల్త్కి, ఈ సూపెముకల చారు అనేది ఫ్రెండ్స్. దీన్ని ఏంటంటే ముందుగా బొయ్యకల మీద కొంచెం మటన్ ఉంటుంది అనమాట, ఎక్కువ కూడా ఉండదు అనమాట, లైట్గా ఉంటుంది. దాన్ని కొట్టేసి కడిగేసి ముందు దాంట్లో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసి సరిపడే ఆయిల్లో దాన్ని ఫ్రై చేసేస్తారన్నమాట. చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి దాంట్లో పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసేసి అదంతా కూడా కుక్ అవుతుండగా మధ్యలో వాటర్ పోసేయాలన్నమాట ఫ్రెండ్స్. మనం పోసేసి లాస్ట్లో ఏంటంటే గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి దించే ముందు అనమాట. లేదా కొంతమంది తడి మసాలా కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. మంచినీళ్ళ పైపు తిప్పుతున్నట్టున్నారు ఫ్రెండ్స్ బయట మా ఇంట్లో మోత. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది సూపెముకల రసం అనమాట, చారు అన్నమాట, హెల్త్ రసం అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్.